అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను, బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడా కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్గా మంత్రి అలాగే మంత్రి పిఏ ఈ రోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు ఒక బాధిత మహిళ బయటికి వచ్చి మీడియా ముందు తన కష్టం చెప్పుకుంది, అలాగే పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. వీటన్నిటికంటే ముందు మంత్రికి కూడా కంప్లైంట్ ఇస్తే ఈ బాధిత మహిళకు అండగా నిలబడాల్సిన మంత్రి ఏం చేశారు? తన పిఏకి అండగా నిలబడ్డారు. నిజంగా సిగ్గు లేదా సంధ్యారాణి గారు అని నేను అడుగుతున్నాను. మీరు ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అంటే ఈ రాష్ట్రంలో బాధించబడిన మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తమ కష్టం చెప్పుకునే హక్కు కూడా లేదా? రేపొద్దున ఏ మహిళ ఇలా బయటకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని భయపడి ఏ మహిళైనా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం చేస్తుందా? ఇంత అరాచకమా? ఇంత రెడ్ బుక్ రాజ్యాంగమా? పోలీసులు వాళ్ళు కాకి చొక్కాలు వేసుకోవట్లేదు, ఎల్లో చొక్కాలు వేసుకునే పరిస్థితి. ఎంత దారుణం! పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా పోలీసులు ఈ వ్యవహారంలో సిగ్గుతో తలదించుకోవాలి. చాలా మంది సీనియర్ ఐపీఎస్లు ఉన్నారు, ముఖ్యంగా మహిళలు ఉన్నారు. మీరందరూ ఆలోచించండి, ఎటుపోతుంది మన రాష్ట్రం? ఇంత ఘోరంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతూ ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం పని చేయదా ఈ రాష్ట్రంలో? నేను అడుగుతూ ఉన్నాను. ఒక మహిళ అయ్యుండి మహిళా శిశు సంక్షేమ శాఖ